హరిః ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం పవిత్ర గ్రంథంలో ఇచ్చినటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు, దాన్ని మన నిత్య జీవితానికి ఎట్లాగా అన్వయించుకోవాలి, ఎందుకు అన్వయించుకోవాలి అంటే అది సృష్టికి సంబంధించిన విషయంగా ఉంది కాబట్టి. అండ్ సృష్టి ఎలాగా ఉందో, ఈ విశ్వం మొత్తం కూడా ఏ పద్ధతిలో ఉందో దానికి నమూనాగా మనము వామన రూపంలో మన దేహం ఉంది, మనం ఉన్నాము ఇక్కడ. మన యొక్క బృహత్తర రూపమే ఈ విశ్వము. విశ్వము యూనివర్స్ అండ్ మ్యాన్. విశ్వము మానవుడు పరిపూరకంగా ఒకరుగా. అది బృహత్తర రూపం అయితే ఇది వామన రూపంగా. దాంట్లో ఏవైతే ఉన్నాయో మనలో కూడా అవే ఉన్నాయి. మనలో ఏవి ఉన్నాయో వాటి యొక్క బృహత్తర రూపమే ఎన్లార్జ్డ్ ఫామ్. అది ఫోటోస్టాట్ తీయడానికి చిన్న సైజుగా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని ఎన్లార్జ్ చేసి పెద్ద సైజులో ఇవ్వండి అని మనం అడుగుతాం. ఇప్పుడు అది పెద్ద సైజులోకి తీసి ఇస్తాడు మనకి. కానీ అక్షరాలు ఏమీ మార్పు ఉండదు. అక్కడ చిన్న సైజులో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మార్పు అనేది లేదు. మార్పు అంతా ఎక్కడంటే సైజులో, అంతే. పరిమాణంలో మాత్రమే మార్పు. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ గా అది ఎలాగుందో ఇది అలాగే ఉంటుంది, ఇది ఎలాగుందో అదే అలాగే ఉంటుంది. అట్లా ఉంది విశ్వము, మనము, మన యొక్క ఎన్లార్జ్డ్ పోర్షన్ అన్నమాట. అది నేను ఇప్పుడు ఎందుకు
ఇది మనకు అన్వయించుకోవాలి అంటే ఇది ఆ ఎన్లార్జ్డ్ ఏదైతే ఉందో ఆ విశ్వమానికి సంబంధించిందిగా ఇది ఆ విశ్వం ఎట్లాగా నడుస్తుందో దానికి నమూనాగా ఉంది కాబట్టి ఇది ఈ సన్నివేశాలన్నీ ఈ సంఘటనలన్నీ వాటిని వివరించి చెప్పడానికే ఈ సన్నివేశాలు అలాగా కూడినాయి, కల్పింపబడ్డాయి ఆ సన్నివేశాలు. ఒక చిన్న సన్నివేశము 2000 సంవత్సరాల క్రితం కల్పింపబడినటువంటి ఆ సన్నివేశము కోటాను కోట్ల మందికి వాళ్ళలో ప్రేరణ కలిగింది. దైవం పట్ల మనము ఆకర్షితులమవడానికి. ఇప్పుడు అట్లా కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం. దాన్ని ఎట్లాగా అన్వయించుకోవాలి మనం? దాన్ని ఎలాగా ఇంటర్‌ప్రెట్ చేసుకోవాలి? దాంట్లో ఉన్న గూఢార్థం ఎలాగా మనం తెలుసుకోవాలి? Interpreting and applying this story to the storms of human life. సముద్రంలో అల్లకల్లోలం, మన జీవితంలోని అల్లకల్లోలం, బాధలు, కష్టాలు వీటికి అన్వయించుకుంటే ఎస్పెషల్లీ ఆఫ్ ఎమోషన్ యాజ్ ఈజ్ ఇండికేటెడ్ బై ప్లేసింగ్ ద ఇన్సిడెంట్ అపాన్ వాటర్. ఇది ఎక్కడ జరిగింది? వాటర్ మీద జరిగింది, జలం మీద, నీటి మీద జరిగింది. నీరు మన భావావేశాలకి, ఉద్వేగాలకి, వాటికి సంకేతంగా జలాన్ని వాడతాము. ఎందుకంటే ఒక నిశ్చల స్థితి ఉండదు కాబట్టి దానికి ఒక చోట నిలబడేది కాదు కాబట్టి కదలికతో ఉంటుంది కాబట్టి ఈ ఆవేశము ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని నీటితో మనం పోలుస్తుంటాం. ఎక్కడైనా మనకి ఈ పవిత్ర గ్రంథాల్లో జలము వచ్చిందంటే ఒక్కొక్క చోట మళ్ళీ జ్ఞానం గురించి, విజ్ఞానము అది కూడా సంకేత పూరుస్తుంటుంది. ఆవేశాలకు కూడా ఇది సంకేతంగా వాడుతుంటాం, ఎమోషన్స్ కి. When assailed by temptation, టెంప్టేషన్ అంటే మనోవికారాలు, మనసును ప్రలోభ పెట్టడం, ఒకదాని పట్ల ఆకర్షితులమవటం, అవి మనల్ని ముట్టడించినప్పుడు, డ్రివెన్ బై డిజైర్, కోరికలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, విషింగ్ టు ఎరాడికేట్ అన్ అన్వాంటెడ్ హ్యాబిట్. సరే, మనలో ఏదో చెడు అలవాటు ఏదో ఉంది, మనకు ఉపయోగం లేని అలవాటు ఏదో ఉంది, మనకి ఇబ్బంది కలిగించే అలవాటు, మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అలవాటు, ఆరోగ్యం పాడు చేసే అలవాటు, ఇతరులకు ఇబ్బంది కలిగించేది మన అలవాటు వల్ల, వాటిని ఎట్లాగా తీసివేయటం, ఆ అలవాట్లో నుంచి మనం బయటపడటం ఎట్లాగా, దాన్ని తుడిచివేయటం ఎలాగా. టు ఎరాడికేట్ అన్ అన్వాంటెడ్ హ్యాబిట్ వీఆర్ అడ్వైజ్డ్, మనకి సలహాగా చెప్తున్నారు, వీఆర్ అడ్వైజ్డ్, మనకి ఆలోచనగా చెప్తున్నారు, మనకి సలహా చెప్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. మనకి సరైన నడత లేని వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి విషయాలన్నీ వివరిస్తూ బుద్ధి చెప్తూ ఉంటారు. ఇట్లాగే చేయండి, ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, మీతో పాటు మీ చుట్టూ వాళ్ళు సంతోషంగా ఉంటారు, లేకపోతే మీరు మీతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దుఃఖంలో ఉండాల్సి వస్తుంది అని మనకి బుద్ధి చెప్పటం, అడ్వైస్. అది వీఆర్ అడ్వైస్డ్ టు విత్డ్రా అవర్ వీఆర్ అడ్వైజ్డ్ టు విత్డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. ఏదైనప్పటికీ మనకి ఏదైతే మనకి ఇబ్బందికరంగా ఉందో, దుఃఖాన్ని తీసుకొస్తుందో, ఈ స్థితి వద్దు అని మనకు అనిపిస్తుందో, మనం సంతోషంగా ఉన్నాము, అది వద్దని అనంగా మనం
చాలా హాయిగా, సరదాగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. అందరితో చక్కగా మాట్లాడుతున్నాం. నవ్వుతూ, తుళ్ళుతూ అటు ఇటు తిరుగుతున్నాం. ఇది వద్దండి, ఈ స్థితి వద్దండి మాకు అని ఎవరమైనా అంటామా? దేన్ని వద్దంటాం? ఏడుపు, పెడబొబ్బలు, కష్టాలు, కన్నీళ్ళు, ఒత్తిడులు, అందరూ ఏదేదో మాటలంటం మనల్ని, అవమానపరచటం, చాలా హీనంగా చూడడం మనల్ని. ఇటువంటి స్థితిని ఏమంటాం? ఇది ఉంచండి, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఈ స్థితిని ఉంచండి అని అంటామా మనం? లేదు గదా! ఈ స్థితి వద్దు మాకు. కాబట్టి ఇటువంటి స్థితిలో మనకి ఏదైతే వద్దు అని అంటున్నామో, అప్పుడేం చేయమంటున్నారు? వి ఆర్ అడ్వైస్డ్. మనకు ఆలోచన చెప్తున్నారు. ఇదిగో ఇలాగ చేయండి అటువంటి సందర్భంలో. టు విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. మీకేవేవైతే కష్టాలుగా ఉండి ఇది వద్దు, ఇది వద్దు అని అనిపిస్తుంది గానీ, దాంతోనే తిరుగుతున్నాం మనం. వాటినే జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఒక అట్టపెట్టెలో నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం మనం. కష్టం, బాధ ఇట్లాగా ఉంది నాకు అని అవే నిరంతరం ఆలోచిస్తూ, వాటి గురించే ఆలోచన చేస్తూ, దాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అట్లా కాకుండా ఏం చేయమంటున్నాడు? టు విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ దట్ డిఫికల్టీ. ఈ ఆలోచనలన్నీ కష్టం వైపుకే తిరుగుతున్నాయి మనకి. కష్టంతోనే మనం ఆలోచిస్తూ ఉన్నాం రోజుల తరబడి. దాన్ని దాటడం ఎట్లాగనేది రావటం లేదు మనకి. కష్టం ఉందని అనుకుంటూ కష్టపడుతూ ఉన్నాము. టు విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. కాబట్టి అటు నుంచి ఇటు రండి. దాన్ని వదిలేయండి. టు విత్‌డ్రా, వెనక్కి తీసుకోవటం. అంటే మన ఆలోచనలన్నీ ఎటెళ్ళినాయి? కష్టం దగ్గరికి వెళ్ళినాయి కదా! ఆ కష్టాన్ని మళ్ళీ ఆ ఆలోచన వెనక్కి తీసేసుకుందాం. మళ్ళీ వెనక్కి తీసేసుకుందాం. ఆలోచననే, కష్టాన్ని కాదు వెనక్కి తీసుకోవడం. మళ్ళీ మన దగ్గరగా కొంచెం దూరంగా ఉన్నదాన్ని మళ్ళీ ఇంకా దగ్గరగా తెచ్చుకోవడం కాదు మనం. విత్‌డ్రా అంటే, డబ్బులు దాచిపెట్టాం. ఆ డబ్బులు దాచిపెట్టిన బ్యాంక్‌లో దాచిపెట్టిన డబ్బులు మళ్ళీ తీసుకోవటానికి కూడా విత్‌డ్రా అంటాం. అంటే మన డబ్బులు మనం తీసుకోవటం అన్నట్టుగా. ఇక్కడేంటంటే మన ఆలోచన, మన ఆలోచన అక్కడ పెట్టాం. ఇక్కడ విత్‌డ్రా చేయాల్సిందేంటి? ఆలోచనని, కష్టాన్ని కాదు. ఈ ఈ కష్టం అనే బ్యాంక్‌లో మన ఆలోచన పెట్టాం. దాచామక్కడ. దాంతో ఏమైంది? నిరంతరము ఇంకా దాంతోనే అది తిరుగుతూ ఉంది. మనం ఎక్కడైతే దీన్ని దాచామో, మన ఆలోచన ఎక్కడైతే ఉంచామో, దాని చుట్టూనే తిరుగుతూ ఉంది ఆలోచన. కష్టం దగ్గర పెట్టాము. ఇంకా కష్టం గురించే చెప్తూ ఉంది మనకి. అదే నిరంతరం మనల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి దాన్నేం చేయాలి మనం? విత్‌డ్రా. మన ఆలోచననే వెనక్కి తీసుకురండి. విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. ఇక్కడ క్లియర్‌గా ఉంది గదా! అయితే తెచ్చి మరేం జేయాలి దాన్ని? ఇక్కడ ఆలోచనకి ఏదో ఒకటి ఆధారం ఉండాలి. ఎక్కడో ఒక చోట ఉండాలి. లేకపోతే అది నిలబడలేదు. ఇక్కడ కష్టం ఉంది గాబట్టి, కష్టం దగ్గర నిలబడి, కష్టంతో పాటు తిరుగుతూ అది మనకి ఆ కష్టాన్ని తెలియజేస్తూ అదొక పనిలో ఉందది. అట్లా పనిలో ఉండాలి దానికి. ఆలోచన ఎప్పుడు ఒక పని ఉండాలి దానికి. అందుకే మనకు చిన్న కథలాగా కూడా చెప్పారు. మనసుని నిశ్చలంగా ఉంచాలి. మనసనే కోతి అటు ఇటు ఎగురుతోంది, గెంతుతోంది. దాన్ని నిశ్చలంగా ఉంచాలి అని ఒకరిని అడిగినప్పుడు ఆయనేం జెప్పాడు? మనసు అలా మా మనస్సు అనే కోతి అది నిశ్చలంగా ఉండదు. దాని పనది. దాని స్వభావమే అది. అట్లా నిశ్చలంగా ఉంటే మనకు మనకు ఉపయోగపడదు. ఈ స్థూల జగత్తులో ఉన్న మానవుడికి ఆ నిశ్చలంగా ఉన్న మనస్సు ఉపయోగపడదు. మనం నిత్య జీవితాన్ని మనం వ్యవహారంలోకి తేవలేం. మనం నిత్య జీవితాన్ని జీవించలేం మనం.
అందుకే మనకి ఈ స్థూల జగత్తుకి సంబంధించి దానికి సంబంధించిన మనస్సునే మనకి అందజేశారు. అట్లా వేవరింగ్‌గా ఉండాలి. అటు ఇటు గెంతుతుండాలి. తిరుగుతుండాలి. ఒక్క క్షణం గూడా విశ్రాంతిగా హమ్మయ్య! కాసేపు మెదలకుండా కూర్చుంది. హమ్మయ్య! అని అనుకోటానికి లేదు. వెంటనే ఇంకోటేదో వస్తుంది. మళ్ళీ పరుగు. ఇట్లాగా ఉంటుందనమాట. మరి దాన్నెట్లాగా? దాన్ని నిశ్చల స్థితికి తెచ్చేదెట్లాగా? దాంతో ఆ గోల పడలేకున్నాం మేము. మనసు యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా పోతా ఉన్నాయి. మనసుని నిశ్చలం చేసుకోవాలి అంటున్నారు ఒక పక్కన. ఎట్లా మరి అంటే, దానికొక పని అప్పజెప్పండి. ఓ రాక్షసుడున్నాడు. రాక్షసుడికి మనం ఏది గావాలంటే అది ఇస్తూ ఉంటాడు. మనం అతనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచామా, మనల్నే తినేస్తాడు. అది ఆ రాక్షసుడి యొక్క విశేషం. కాబట్టి ఆ రాక్షసుడిని మనము ఎట్లాగా ఉపయోగించుకోవాలి? పని చెప్తుండాలి. ఏ పనని అంటే తెలివిగా ఏం జేశారు? ఆ కథలో ఒక నిలువుగా ఒక కర్ర పాతి, ఆ కర్రకి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ వాసం, పెద్ద వాసం పెద్ద బాదు ఒకటి పెద్ద పొడవాటి కర్ర ఒకటి తెచ్చి అక్కడ పాతారు. పాతి వాడితోనే పాతించారు ఆ రాక్షసుడితోనే. ఇంక నువ్వు పైకెళ్ళి మళ్ళీ కిందకి, కింద నుంచి పైకి తిరుగుతుండు. నేను పని జెప్పినప్పుడు మళ్ళీ రా నా దగ్గరికి. నేను పని జెప్పిన నేను చెప్పిన పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ పైకి, కిందకి తిరుగుతుండు. ఇంకా క్లియర్ అయిపోయింది మనకి. ఇక మన జోలికి రాదు అన్నట్టుగా. ఇట్లా దానికి ఒక పని అప్పజెప్పాలి. ఒక పని అప్పజెప్పామా, ఇంక అది మన జోలికి రాదు. ఇప్పుడేమైంది మనం కష్టం కేసి ఎళ్ళిపోయింది మన ఆలోచన. కష్టంతో తిరుగుతూ ఉంది. ఇప్పుడు దాన్నేం చేయాలి ఆలోచన వెనక్కి తీసుకొచ్చి, దాన్నెక్కడ పెట్టాలి మరి? ఖాళీగా ఉంచితే ఆ కష్టాన్ని మళ్ళీ ఎళ్లి తీసుకొచ్చేస్తుందిది. అదేదో ఆ కష్టం అక్కడెక్కడో వదిలేసాం గదా! వదిలేసి మనం ఇక్కడికి తీసుకొచ్చాము ఈ మనసుని. హమ్మయ్య! ఆ కష్టం నుంచి దూరం అయ్యామంటానికి లేదు. ఇంకా దానికి డబల్ అయినటువంటి కష్టాలను తీసుకొస్తుంది. వెంటనే దీనికి ఇంకొక దాన్ని అప్పజెప్పాలి. ఏం అప్పజెప్పాలి? We are advised to withdraw our thoughts from the difficulty. ఆ కష్టాల నుండి మన ఆలోచనలను వెనక్కి విరమింపచేసి, వెనక్కి తెచ్చుకొని కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. ఇంకొక దాని మీదకి దాన్ని లగ్నమయ్యేటట్టుగా చేయాలి. ఇప్పటి వరకు కష్టం మీద ఎట్లాగైతే లగ్నమై ఉందో దాని మనసు, ఆ మనసు. ఎందుకంటే మనసు యొక్క రిపోర్టే మనకి మన ఆలోచన మనకొచ్చిందంటే దాన్ని అనుసరించడమే గదా మనం జేస్తున్నాం. అది ఉందని మనం అనుకుంటాం. దాన్ని అనుసరిస్తూ ఉంటాం. ఇప్పుడేమవుతుంది కష్టాల గురించినే చెప్తూ ఉంది మనకి. కష్టాలకు సంబంధించిన రిపోర్టే మనకొస్తా ఉంది. ఆ ఆలోచనలే మనకొస్తున్నాయి. ఎటు జూసినా చెడే, ఎటు జూసినా చెడే. మంచి అసలు కొన్ని వీసమెత్తు గూడా కనపట్లేదు. అంతా చీకటి, గాఢాంధకారం. వెలుగు ఏమాత్రం లేదు. వైపుంది ఇప్పుడు మనస్సు. ఆ రిపోర్టే తీసుకొస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని విత్‌డ్రా ఫ్రమ్ అవర్ అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. వాటి నుంచి ఎటువైపుకి మరల్చాలి దీన్ని? కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. మనకి డివైన్ నేచర్ ఉందని ఎలాగా తెలిసింది? ఇదిగో ఈ కథ ద్వారా తెలిసింది మనకి. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. కాబట్టి మనతో పాటు ఆ దివ్య ప్రకృతి ఒకటి ఉన్నది. దివ్యత్వానికి సంబంధించింది ఒకటి ఉన్నది మనతో పాటు. ఆ దివ్యమైన వెలుగు మనతో పాటు ఉన్నది. కానీ అది మనము గమనించలేకపోతున్నాం. కాబట్టి దానికేసి మనం మరల్చటం. అదెక్కడుందో వెతుకు. ఆ పని చెప్పడం మనస్సుకు. ఆ దివ్యమైనటువంటి
ఆ వెలుగు మనలో ఉంది. ఆ దివ్య ప్రకృతి మనలో ఉంది. దాన్ని వెతుకు. దాన్ని పట్టుకో. దాని దగ్గరికి పద. ఇప్పుడు కష్టాల దగ్గరికెళ్ళావు కదా! అక్కడి నుంచి వెనక్కొచ్చేయి. ఇంకో దీని దగ్గరికెళ్ళి ఈ పని చెప్తున్నాను నీకు. డివైన్ నేచర్ కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ. అంత తేలికైన విషయం అది. అందుకే పవర్‌ఫుల్లీ కాన్సంట్రేట్. చాలా బలంగా. అంటే సమస్త శక్తులన్నీ కూడదీసుకోవాలి మనం. అంత ఆషామాషీగా అది చెడు మీద ఉన్నంత ఇది దానికి మంచి మీదకి రాదు. పాజిటివ్ మీదకి రాదది. నెగెటివ్ మీద ఉన్నంత ఇది నెగెటివ్ మీద ఉన్న ఆకర్షణ పాజిటివ్ మీదకి రాదది. ఎందుకంటే అది లోయర్ మైండ్. హైయర్ మైండ్ అయితే అది పాజిటివ్ మీదే ఉంటుంది. నెగెటివ్ మీదకి అంత తొందరగా రాదది. రమ్మన్నా రాదు. అన్ని శక్తులు కూడదీసుకొని దాన్ని లాగాలి నెగెటివ్ కేసి. దానికి వ్యతిరేకము ఈ లోయర్ మైండ్. అందుకే మైండ్‌ని 2 భాగాలు చేశాం మనం. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పే మైండ్ మొత్తం కూడా ఈ లోయర్ మైండ్‌కి సంబంధించిన విషయాలుగా ఉంటుందన్నమాట. సరే. ఇదేంటి? ఇది పూర్తిగా నెగెటివ్ కేసే ఉంటుందది. దాన్ని బలవంతంగా మనలో ఉన్న అన్ని శక్తుల్ని కూడదీసుకొని బలవంతంగా లాక్కురావాలి. ఇక్కడి నుంచి నేను రానని మొరాయిస్తుంటాడు. పిల్లోడు ఎలాగైతే ఆటలాడుతూ ఇంటికి రా అన్నం తినాలి అంటే రాడు వాడు. మొరాయిస్తుంటాడు. వాడిని గట్టిగా పట్టుకొని వాడిని కొట్టో, తిట్టో, భయపెట్టో బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళాలి. ఒక పట్టన రాడు వాడు. అట్లాగా మొండికేస్తుంది. ఆ నెగెటివ్ వైపే ఉంటుంది. ఆ కష్టాల దగ్గరే ఉంటుంది. ఇప్పుడిక్కడ విషయం కొంచెం మనకు అర్థం అవ్వాలి. దీన్ని మనము ఇంకొక చోటకి బదలాయించొచ్చు అన్న విషయం మనకు అర్థమైతే అప్పుడు మనం ఇది చేయగలుగుతాం. ఇప్పుడు మనకున్నాయే కష్టాలు. ఇట్లా కష్టాల్లో ఉన్నవాడికి నువ్వు దాన్ని తెచ్చి ఇక్కడ బెట్టు అంటే ఏంటి పెడతావు? అసలే చూస్తుంటే మళ్ళీ నీ గోలేంటి అని అంటారు. అందుకే ఇట్లాగా గూఢార్థాలు ఇవన్నీ వాళ్ళకి కూర్చొని బెట్టి చెప్తుంటే ఎట్లా కుదురుతుంది? అట్లా కష్టం తీరాలి వాళ్ళకి. అయితే మనం ఇట్లాగా జాగ్రత్తగా ఇలా చేస్తుంటే మనం చేయగలుగుతాం. దాంట్లో ఉన్న విషయం ఏంటని ఆ అమెరికా కూర్పుని సరే కష్టాలున్నాయి గదా! సరే చూద్దాం అసలు ఈ కష్టం నుంచి మరి ఈ కష్టాలు ఉండాలా? లేకపోతే నీకు అక్కర్లేదా? ఈ కష్టాలు నీకు కావాలా? నీకు అక్కర్లేదా? ముందు ఆ మాట జెప్పు. మొట్టమొదటగా మనం అడగాల్సింది నీకు కష్టాలు కావాలా? అక్కర్లేదా? కష్టాలు కావాలండి అంటే సరే పో అంటాను. అంతే ఇంక దాని గురించి ప్రశ్నేముంది? నీకు కావాలన్నప్పుడు మేము చేసేయగలిగిందేం లేదు గదా! అక్కర్లేదండి అంటాడు. అక్కర్లేదు అంటే ఇదిగో కూర్చో. దీన్ని మరి అక్కర్లేదు గాబట్టి ఇదిగో ఈ పద్ధతిలో చేద్దాం మనం. అప్పుడది అప్రయత్నంగా ఎళ్ళిపోతాయిక. పెద్ద కష్టపడాల్సిందేం లేదు మనం. నువ్వు ఆ కష్టాల దగ్గరున్నావు. ఆ కష్టాల నుంచి ఇదిగో ఇటువైపుకొచ్చి కూర్చో అంతే. అన్నట్టుగా చెప్తే సరిపోతుంది. కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. అంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం కేసి. దాన్ని వెతకమని చెప్పాలి. ఉందని అంటున్నారు గాబట్టి ఎక్కడుందో ఎతుకు. అనంటే అప్పుడు ఏమవుతుంది? టు ద ఎక్స్‌క్లూషన్ ఆఫ్ ఎవ్రి అదర్ థాట్. దాని మీద మనం లగ్నం చేశామా మనస్సుని డివైన్ నేచర్ మీద. ఈ సమస్తము వ్యాపించి ఉన్నవాడు కాబట్టి మనలో గూడా అప్రయత్నంగా ఉంటాడు వాడు. సముద్రంలో సముద్రం నిండా నీళ్లున్నాయి. ఆ సముద్రంలో ఒక చెంబుని బెడితే ఆ చెంబులోకి నీళ్లొచ్చేస్తాయి. అప్రయత్నంగా మనం ముంచుకునే పని గూడా ఏం లేదు. ఆ చెంబు దాంట్లో బెట్టామా,
దాంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి సముద్రంలో చెంబు ఉందంటే అర్థం ఏంటి? సముద్రం కూడా చెంబులో ఉంది. చెంబులో కూడా సముద్రం ఉంది. సముద్రం ఒక డివైన్ నేచర్ అయితే, ఈ చోటు మొత్తం ఒక డివైన్ నేచర్ అయితే, ఈ సమస్తమైనటువంటి ఈ చోటంతా, ఈ చోట్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ దివ్యమైనటువంటి ఆ చోటు ఏదైతే ఉందో దాని భాగం మనలో కూడా ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఎక్కడుంది? ఎట్లా ఉంది? అది వెతకండి. అని ఇప్పుడు దాకా కష్టాలను ఎతుక్కుంటా ఉన్న మనసుని, కష్టాల దగ్గర తిరుగుతున్నటువంటి మనసుని, నీకు కష్టాలే ఉన్నాయి. ఇంక వేరే ఏం లేవు. నీకు బాధలే, దుఃఖాలే అని మనకి రిపోర్ట్ ఇస్తున్నటువంటి మనసుని ఏం చేయాలి? కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. నెమ్మదిగా ఇటు తీసుకురండి. అంటే కష్టాలొద్దు గాబట్టి మరి ఏం చేయాలిప్పుడు? కష్టాలు కావాలి అంటే వాటితోనే కాపురం జేయండి. ఏం పర్లేదు. తప్పేం లేదు. చేయకూడదనేం లేదు. నీకనిపించాలి. అనిపించిందా కష్టాలొద్దని? అయితే ఇదిగో ఈ పని జేయండి. కాన్సంట్రేట్ పవర్‌ఫుల్లీ అపాన్ అవర్ డివైన్ నేచర్. ఆ దివ్యత్వం ఎక్కడ ఉంది? టు ద ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ ఎవ్రి అదర్ థాట్. దివ్యత్వము కానిది ఏదైతే ఉందో, కానీ ఇప్పుడంతా మనము దివ్యత్వం కాని దానికి సంబంధించే స్థూలానికి సంబంధించిందే, పరిమితానికి సంబంధించిందే, అనేకత్వానికి సంబంధించిందే ఆలోచనగా ఉంది మనకి. ఆ ఏకత్వపు ఆలోచన అసలు ఏమాత్రము మనకి అందుబాటులో లేదు. అంటే అదంతా అలా పక్కన పెడదాం. ఎక్స్‌క్లూషన్ ఆఫ్ ఎవ్రి అదర్ థాట్. అనేకత్వము, స్థూలము, పరిమితము ఇట్లా ఇటువంటియన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటికి సంబంధించిన ఆలోచనలని పక్కన పెట్టేసేసి అఫర్మ్ ఇట్స్ ఇర్రెసిస్టిబుల్ పవర్. రూఢిగా, స్థిరంగా అన్నమాట ఇక. అఫర్మ్ ఉంది మనలో ఆ డివైన్ నేచర్. ఆపలేని, ఎదిరించ శక్యముగానే అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉంది. ఆ శక్తిని వెలికి తీయటం. వెలికి తీయాలంటే మనసు అక్కడికి వెళ్ళాలి. మనసు రిపోర్ట్ చెప్తేనే, మనసు ఆలోచనగా మనకొస్తేనే మనకి దాని పట్ల అవగాహన ఏర్పడుతుంది. మనసే ఆధారం మనకి. కానీ దాని వైపుకి వెళ్ళు. అటు నుంచి ఇటు రా. కష్టాల వైపు నుంచి ఈ డివైన్ నేచర్‌కి. ఇంకా ఆలోచనంతా ఈ సమస్తానికి సంబంధించిన వాడు మనలో ఉన్నాడు. లార్డ్ క్రైస్ట్ మనలోనే నిద్రపోతున్నాడు. ఆయన ఉన్నాడు అనంగానే ఇంకా ఆయన్ని మేల్కొల్పటం మనం. ఆయన్ని తట్టి లేపి నేను ఇలాగా ఇబ్బందిలో ఉన్నాను. ఇంకా ఇబ్బంది కూడా గుర్తురాదు మనకి. ఆయన తట్టి లేపినప్పుడు ఆయన చూడంగానే స్టిల్ ప్రశాంత స్థితి. చీకట్లో ఉన్నాము. ఈయన తట్టి లేపడం అంటే స్విచ్ వేసాము, లైట్ వెలిగింది. ఇంక చీకటేది? ఈ చీకట్లో ఉన్నామండి అని లైట్‌కి చెప్తామా మనం? లైట్ వేశాక మేము చీకట్లో ఉన్నామండి మాకు వెలుగివ్వండి అని వెలుగుని అడుగుతామా? చూడండి ఎంత తమాషానో. ఆయన్ని తట్టి లేపాము. స్విచ్ వేశాము. లైట్ వెలిగింది. బల్బు వెలిగింది. ప్రకాశం వచ్చేసింది. వెలుగొచ్చేసింది. ఇంకెక్కడున్నాం మనం? వెలుగులోనే ఉన్నాము. ఇంకా ఆయనకేం చెప్తాం రిపోర్టు? మేము చీకట్లో ఉన్నామండి. మా బాధల్లో ఉన్నామండి. మాకు ఆ చీకటి నుంచి మాకు వెలుగివ్వండి అని వెలుగుని అడుగుతామా మనం? అడగటం లేదింకక్కడ. తట్టి లేపడమే అయిపోయిందింకక్కడ. నాకు ఆ మనసు ఇటు మరలటమే, మరలటమే మరలిన మరుక్షణము వెలుగొచ్చేసింది. అందుకని టు విత్‌డ్రా అవర్ థాట్స్, విత్‌డ్రా అవర్ థాట్స్ ఫ్రమ్ ద డిఫికల్టీ. చిన్న పని చేయండి. విత్‌డ్రా అవర్ థాట్స్
స్విచ్ వేయండి. డివైన్ నేచర్ అంటే మనలోనే ఉన్నది కష్టాలన్నిటిని పోగొట్టే ఔషధం. దుఃఖాలన్నిటిని రూపుమాపే, దుఃఖాలనే చీకటిని రూపుమాపే అద్భుతమైన వెలుగు మనలోనే ఉంది. మరలండి వెలుగొచ్చేస్తుందంతే. వెలుగొచ్చిందా చీకటేది ఇంకా. Its irresistible power. Then the darkness of the undesirable state of mind will disappear. The great light shining out from the God within. ఎక్కడుంది చీకటి? దెన్ ద డార్క్నెస్ ఆఫ్ ద అన్‌డిజైరబుల్ స్టేట్. మనకి ఏదైతే వద్దని అనుకుంటున్నామో, ఈ స్థితి వద్దు నాకు, దీన్ని భరించలేను నేను, ఈ స్థితి నుండి నన్ను రక్షించండి అని ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఆ అన్‌డిజైరబుల్ స్టేట్ నుంచి ఇది వద్దు మనకి ఈ స్థితి మాకు అక్కర్లేదు. ఈ దుఃఖ స్థితి నుంచి మమ్మల్ని కాపాడండి. ఈ చీకటి నుండి మమ్మల్ని వెలుగులోకి తీసుకువెళ్ళండి అని ఏదైతే మనం అడుగుతున్నామో విల్ డిసపియర్. ఆ వద్దు అన్న స్థితి మరుక్షణం అదృశ్యమైపోయింది. డిసపియర్ ఇన్ ద గ్రేట్ లైట్. ఎలాగ అదృశ్యమైపోయింది? చీకటి ఎలా అదృశ్యమైపోయింది? వెలుగు వచ్చింది. చీకటి అయితే ఇంకా ఎక్కడ ఎతికినా కనపడదు అది. The great light shining out from the God within. భగవంతుడు అనే వెలుగు, అద్భుతమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంటే ఎక్కడుంది? మనలోనే. మిగతా సింబాలికల్లీ ద అవాకెండ్ క్రైస్ట్ విల్ స్టిల్ ద టెంపెస్ట్. ఇంకా మనం అడగటము అదంతా చెప్పుకొచ్చారు. ఈ శిష్యులు ఆయన లేపి సముద్రం చూడండి ఎంత అల్లకల్లోలంగా ఉందో, మీరు దాన్ని సరిచేయండి అని ఇదంతా ఏదో ఒక గంట సేపు చెప్పినట్టుగా చెప్పారు. ఏం లేదు అది కూడా. స్విచ్ వేస్తే లైట్ వెలిగితే ఇంకా చీకటి ఎక్కడుంది? అట్లాగా ఆయన కేసి తిరిగామా, అటు మరలామా, ఇది అదృశ్యం. మిగతా విషయాలు మనం గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.